వెంకటకృష్ణ నేను చెప్తాను ఇప్పుడు ఏమైతుందంటే ఆల్రెడీ ఇప్పుడు నేను 1 సంవత్సరం క్రితం తీసుకున్నట్టు అప్పు ఉంది కదా, పోయిన జూన్ లో తీసుకున్న అప్పు ఉంది కదా, ఆ అప్పుని ఇప్పుడు నేను కట్టాలి. 1 year లోపల నేను కట్టనన్నా కట్టాలి, రెన్యువల్ అనే చేసుకోవాలి. ఇప్పుడు బ్యాంకర్స్ అందరూ ఫోన్ చేస్తున్నారు, ఒకవేళ నేను రెన్యువల్ చేసుకోకపోతే 7% వడ్డీ కాదు, నాకు 12% వడ్డీ పడుతుంది. ఇప్పుడు నేను రెన్యువల్ చేసుకోవాలి, ఇది జూన్ నెలలో రెన్యువల్ చేసుకోవాలి. ఎందుకంటే పంట రుణాలు 10 సంవత్సరం పంటకి రెన్యువల్ చేసుకోవాల్సింది రుణాలను. కాబట్టి మీరు నేనేమైతే రెన్యువల్ చేసుకున్నానో ఇది బ్యాంకులకు గడితేనే మళ్ళీ నాకు బ్యాంకు వాళ్ళు అప్పులు ఇస్తారు, లేకపోతే నాకు బ్యాంకులు అప్పులు ఇవ్వరు కదా. లోనే లేదు కదండి, లోన్ జీరో అయిపోయింది కదా, ఇంకా బ్యాంక్ వాళ్ళకు మీకు పంచాయతీ ఎక్కడిది? ప్రభుత్వానికి బ్యాంకుకి పంచాయతీ అది. అందుకోసం బ్యాంకు వాళ్ళకు చెల్లించాలి. ఎందుకు అంటే చెల్లిస్తేనే మళ్ళీ నాకు వాళ్ళు రుణం ఇస్తారు, లేకపోతే రుణం ఇవ్వరు కదా. మీరు కావాలని మీరు పొలిటికల్ ఫిట్టింగ్ పెడుతున్నారు, కానీ ప్రభుత్వము బ్యాంకర్స్ తో చేసుకునే అడ్జస్ట్మెంట్ లో మీకు రైతులకు ఎలాంటి సంబంధం లేదు. 2 లక్షల వరకు మేము పే చేస్తాం, మీరు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ లో మళ్ళీ రైతులకు రుణాలు ఇవ్వాల్సిందే. ఎవ్రీ ఇయర్ టార్గెట్ ఉంటది కదా అగ్రికల్చర్ దీంట్లో భాగంగా, ఆ టార్గెట్ ప్రకారం లోన్స్ ఇవ్వాల్సిందే. వెంకటకృష్ణ గారు, మేము ఈ మధ్య కాలంలో ఒక 10 రోజుల కింద ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా పార్టీ ఆఫీస్ లో ఇదే మాట చెప్పినాం. మీరు రైతు SLBC తో మాట్లాడుకోండి, అవసరమైతే డిస్ట్రిక్ట్ లెవెల్ బ్యాంకర్స్ తో మాట్లాడుకొని రైతులు 2 లక్షల రూపాయల వరకు రైతులకైతే అప్పుందో అది పక్కన పెట్టించేసి స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అంటే ఈ పంట వేస్తే ఇంత రుణం ఇస్తామనేటువంటి లెక్కలు ఉంటాయి. మొక్కజొన్న వేస్తే ఇంత, పత్తి వేస్తే ఇంత, ఆ స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ బట్టి రైతులకు ఇప్పుడు నా ఇతరాలు కావాలి, కలుపుకూలు కావాలి. ఆ పొజిషన్ లో మీరు యాజ్ ఏ కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పార్టీ మీరు ఒక పని చేయొచ్చు. ఒకవేళ నిజంగానే రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్స్తో మాట్లాడుకొని లోన్స్ మీరు మాఫీ చేసేయండి, మేము మీకు రియంబర్స్ చేస్తాం, వాళ్ళు ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటే రైతులకు మాత్రం లోన్ రిజెక్ట్ చేయొద్దు. మళ్ళీ వెళ్తే మళ్ళీ రెన్యువల్ ఒప్పుకోకపోవడము, లేదా ఫ్రెష్ లోన్ ఇవ్వకపోవడము ఇట్లాంటివి చేయొద్దు. రైతు ఇక్కడ నుంచి క్లీన్ అనే ఇదిగా మీరు ప్రతిపక్షాలుగా ఆ రకంగా ప్రభుత్వం మీద ఇది తీసుకురావచ్చు, కానీ అసలు మీరు అట్లాంటి ఏర్పాటే చేసుకోవద్దు అనే కండిషన్ పెట్టడానికి మేము అదే చెప్పిన వెంకటకృష్ణ గారు. ఇప్పుడు జూన్ వచ్చింది, వానాకాలం వచ్చింది, ఇత్తనాలు అవసరం, ఎరువులు అవసరం. కాబట్టి మీరు SLBC తో మాట్లాడండి, రైతులకు కొత్త రుణాలు ఇప్పియండి, పాత రుణాలు మేము కడతామని మీరు బ్యాంకర్ గ్యారంటీ ఇస్తారా, ఇన్కమ్ ఇస్తారా, బాండ్ ఇస్తారా అడగండి. అంతే, అంతవరకు ఓకే, అది అడగండి. డిమాండ్ చేస్తాం, ఆగస్ట్ లోపు ఇది అవ్వాలి కదా, అయితే అది అడుగుతారు. రెండో పాయింట్ ఆగస్ట్ అప్పుడు ఒక్క విషయం వెంకటకృష్ణ గారు, నాకు 2 లక్షల రూపాయల అప్పు ఉంది. మీకు బ్యాంకులో తెలుసు ఏ రోజుకి ఆ రోజు ఇంట్రెస్ట్ వడ్డీ దానికి కాలిక్యులేట్ అవుతుంటది. కాబట్టి మీరు సకాలంలో కట్టకపోతే, నా అకౌంట్ లో డబ్బులు కట్టకపోతే నాకు ఇంట్రెస్ట్ పడుతుంటది. బ్యాంక్ సిస్టమ్ ఏం ఊరుకోదు, సిస్టమ్ ఇట్లా కొడుతూనే ఉంటే మీకు ఒక్క రోజు నేను రెన్యువల్ చేసుకోకపోతే తెల్లారి పొద్దుగాలపోతే నాకు అపరాధ వడ్డీ కింద 7% కాకుండా 12% నాకు ఇంట్రెస్ట్ పడుతుంది. ఒక్క రోజు ఆగినా కూడా అది ఆగదు, సిస్టమ్ ఆగట్లేదు. బ్యాంకర్ నాకు రుణమాఫీ చేస్తాను కాబట్టి సిస్టమ్స్ పర్ఫెక్ట్ ఉన్నప్పుడు. మీరు చెప్పేది ఎట్లుందంటే మీరు ఏదో రకంగా రైతు అకౌంట్ లో డబ్బులు పడాలి, రైతు అకౌంట్ లోంచే లోన్ క్లియర్ అవ్వాలన్నట్టుగా మీరు చెప్తా ఉన్నారు. లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఏం కట్టాలి? ఒక మాట సార్, ఒక మాట వినండి, దయచేసి ఒక మాట వినండి. కొన్ని సందర్భాలు ఏమవుతుందంటే అకౌంట్లో పడిన తర్వాత రుణమాఫీ వాళ్ళు రుణాలు కట్టుకునే పరిస్థితి ఉండదు. కొన్ని వేరే అవసరాలకు ఏటుగా వాడుకునే ఎందుకంటే రైతులు చిన్నవాళ్ళండి, వేరే అవసరాలు వాడుకుంటే రుణం మాఫీ జరగదు, అక్కడ మళ్ళీ మొదలుకు వస్తుంది కదా, అది ఒక ప్రమాదం. వినండి, ప్రభుత్వం అంటే మీరు పొలిటికల్ గా మైలేజ్ కోసం చూస్తున్నారు ఇక్కడ. ఏదో రకంగా ప్రభుత్వానికి దయచేసి ప్రభుత్వం ఎలాగైనా రుణమాఫీ చేయాల్సిందే అనేది మన డిమాండ్. మీదైనా, నాదైనా, శ్రీధర్దైనా. అన్న ఒక్క నిమిషం అన్న ప్లీజ్, నన్ను మాట్లాడివ్వండి, నన్ను చెప్పనివ్వండి. నేను పొలిటికల్ గా మాట్లాడడం లేదు, వెంకటకృష్ణ గారు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారము 1 లక్ష రూపాయల పంట రుణాలను ఎవరు తీసుకున్నా, మీరు తీసుకున్నా, నేను తీసుకున్నా 7% వడ్డీ, దాంట్లో 3% కేంద్రం ఇస్తుంది, 4% రాష్ట్రం, 4% కేంద్రం ఇస్తుంది, 3% రాష్ట్రం ఇస్తుంది. కిరణ్ కుమార్ రెడ్డి గారు అన్నప్పుడు 0 వడ్డీ రేటుకి 1 సంవత్సరం లోపల మీరు సకాలంలో పే చేస్తే, సకాలంలో కడితే అనేటువంటి కండిషన్ ఉంది. కాబట్టి నాకు మీరు ఇందాక రైతు భరోసా కండిషన్స్ ప్రకాష్ రెడ్డి గారు, ఇదే ఫౌల్ గేమ్ అంటే. ఇక్కడే ఇంట్రెస్ట్ వదిలేసి, రైతుల ఇంట్రెస్ట్ వదిలేసి పొలిటికల్ ఇంట్రెస్ట్ చూపించేది. ఇందాక మీరు మాట్లాడినివ్వండి, నన్ను మాట్లాడినివ్వడాల మీరు. నేనేమో రైతుల కోసం మాట్లాడుతున్నా, ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నా, మీరు అందులోనే
వేరే ఎతుకుతున్నారు. నేనేమంటున్నారు దయచేసి వినండి. నేను వేరే ఎక్కట్లేదు సార్. వినండి నేనేమంటున్నా, సార్. ఆగస్టు 15 వరకు సార్ వినండి ఏంటి? సార్, దయచేసి వినండి, ఒక మాట వినండి. మీరు రాజకీయంగా ఏం మాట్లాడతలేను. దయచేసి ఒక మాట వినండి సార్ ప్లీజ్. నా మాట వింటే మీకు అర్థమవుతుంది. నేనేమంటున్నాను, మీరు ఇందాకేమో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కిసాన్ సమ్మాన్ నిధికి ఇచ్చే కండిషన్స్కి దీనికి సంబంధం లేదు, దీనికి పెట్టొద్దు అట్లాంటి కండిషన్స్, మేము పెడితే పెడతాం, అది వేరు ఇది వేరు అని చెప్పి దాన్ని ఒప్పుకోలేదు. మీరు రైతు భరోసా పెట్టండి ఇప్పుడు అంటున్నారు సార్. రైతు ఇప్పుడు భరోసా మాత్రం పెట్టండి మీరు. రుణమాఫీలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం పెట్టిన కండిషన్స్ ఇప్పుడు గుర్తు చేస్తా ఉన్నారు. సో ఇది రైతు రాంగ్ భరోసా గేమ్ పెట్టండి అవుతుంది సార్, నేను చెప్తున్నా, రైతు ఇక్కడ. భరోసా ఓకే రైతు శ్రీధర్ రెడ్డి గారు, అంటున్నా, మీరు అట్లే శ్రీధర్ రెడ్డి మీరు. గారు, ఇక్కడ మనకి సార్ మీరు రైతు రుణమాఫీని రైతు భరోసాని కలుపుతున్నారు. మీరు కిసాన్ సమ్మాన్ నిధి రైతు భరోసా కనెక్ట్ ఉంది, రైతు రుణమాఫీ నాకు కనెక్ట్ తెలుసు కాదు. సార్, మళ్ళీ ఇది ఇంకో వేరు అది వేరు, నాకు రెండు తెలుసు. కలపకండి. మీరు కలిపితే అయ్యా, మిస్ అవుతుంది. కలపడం ప్రకాష్ కాదు రెడ్డి ఇష్యూ గారు, ఇది. రైతులు రుణమాఫీలు, రైతు భరోసాలు, రైతు బంధులు నాకు తెలుసు. కాకపోతే మీరు రాజకీయ నాయకుడు, నేను జర్నలిస్ట్ని, అందరం రైతు బిడ్డలమే, తెలుసు నాకు కూడా. ఎవరిని ఎక్కడ ఏది ఉపయోగించాలో మీరు అట్లా ఆలోచిస్తారు, నేను అట్లా ఆలోచించను. రైతుకి ఇచ్చిన రుణమాఫీ జరగాలని నేను కోరుకు. చంద్రబాబు నాయుడు అప్పుడు రుణమాఫీ